సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరు సమాధానపరుస్తున్నారు ఇప్పుడు ఈ ప్రపంచంలో? అందరూ గొడవలు పెట్టడము, చిచ్చులు పెట్టడము, ఉన్నటువంటి గొడవల్ని ఎక్కువ చేయటం తప్పితే మరి సమాధానపరిచేవారు కరువై ఉన్నారు ఈ ప్రపంచంలో. యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రి యొక్క ఎడబాటును మనం కలిగి ఉన్నామని, తండ్రికి మనకి సమాధానం లేదని చెప్పి కుమారుడు వచ్చి సమాధానపరిచాడు ఇద్దరిని. కాబట్టి ఆయన దేవుని కుమారుడు అనబడ్డాడు. కాబట్టి మనం కూడా సమాధానపరిచేవారి లెక్కలో గనుక ఉంటే, మనము కూడా సమాధానపరిచేవారంగా ఉంటే, మనం కూడా దేవుని కుమారులం అవుతాం. అయితే దేవుని కుమారుల కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు అనంటే, సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తుందంట. అసలు ఈ లోకంలో, ఈ సృష్టిలో దేవుడు కలుగజేసిన ఆదాము అవ్వ పాపం చేశారు. అక్కడి నుండి పాపం జరుగుతూనే ఉంది, ఎక్కడ స్టాప్ లేదు. అవ్వగారు పండు తిన్నారు, ఆదాం గారికి ఇచ్చారు. ఆదాం గారు ఏం చేశారు?